హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు పఫ్. ఇప్పటి వరకు ఎన్నో రకాల పఫ్లు తినే ఉంటాం, వెజ్ పఫ్లో కూడా చాలా తినేసే ఉంటాం. కానీ ఈ డిఫరెంట్గా చేసే ఈ ఆలు పఫ్ ఎప్పుడైనా తిన్నారా? ఒకవేళ తినే ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు తినని వాళ్ళైతే సమ్మర్లో పిల్లలందరూ ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ ఆలూ పఫ్ చేసి పెట్టండి, మొత్తం కంప్లీట్ చేయాల్సిందే. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఆలూ పఫ్ ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూపించేస్తాను రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ఆర్ ప్లేట్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ 2 కప్స్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. ఇందులో చిటికెడు సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేయండి. మనం ఇక్కడ ఆయిల్ యాడ్ చేసి ఫస్ట్ మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ ఆయిల్ అంతా కలిపి మనం దీన్ని ఇట్లా గట్టిగా ప్రెస్ చేసామంటే ఉండలాగా రావాలి. అట్లా మెత్తగా కలిపే తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా గట్టిగా, అలా గట్టిగా కలుపుకోవాలి. లూజ్గా కలిపాము అంటే మనకి ఈ పఫ్లు అనేవి ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి. అది కాకుండా మనం దీన్ని రుద్దేటప్పుడు మనకి పఫ్లు అనేది రావు కరెక్ట్గా. చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోండి ఇలా. ఫైనల్గా నేను కొంచెం ఆయిల్ అనేది వేస్తాను, ఎందుకంటే మెత్తగా బాగా నానుతుందని. మీరే వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు. ఇట్లా ఆయిల్ వేయడం వల్ల మనం కొంచెం సేపు నానబెట్టినప్పుడు మనకి బాగా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది. ఇట్లా అంతా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి. మనం ఈలోపు ఆ మధ్యలో స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇట్లా ఒక 2 ఆలూని తీసుకొని ముందుగానే ఉడికించుకున్నాను, ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు. ఇలా ఉడికించుకున్న వాటిని పొక్కు తీసి మొత్తం అంతా స్మాష్ చేసుకోవాలి. ఇలా ఎంత మెత్తగా స్మాష్ చేసుకోవాలి, ఎంత వీలైతే అంత మెత్తగా స్మాష్ చేసుకొని ఇందులోకి ఒక చిన్నవి 2 క్యారెట్ తురుము అండ్ 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, లేదంటే కొంచెం కరివేపాకు కూడా సన్నగా తరుపుకొని యాడ్ చేసుకోండి. ఇందులో ధనియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, చిటికెడు జీలకర్ర పొడి అండ్ కొంచెం చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇంక ఎక్స్ట్రా మసాలాస్ ఏం అవసరం లేదు. ఫైనల్గా కొంచెం జీలకర్ర యాడ్ చేసి, మనకు జీలకర్ర ఎందుకంటే డైజెషన్ కోసం. ఇట్లా మొత్తం అంతా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పఫ్ చేయడానికి ముందుగా చపాతీ పిండి ఉంది కదా, దాన్ని తీసుకొని దీన్ని బాగా వీలైనంత పలుచగా మనం రుద్దుకోవాలి. ఎంత వీలైతే అంత పలుచగా రుద్దుకోండి. ఇక్కడ నేను పొడిపిండి యాడ్ చేస్తున్నాను. పొడిపిండి యాడ్ చేయడం వల్ల మనకి కింద ఏమీ అంటుకోకుండా మనకి ఈజీగా ఇట్లా వచ్చేస్తుంది. మనం ఇట్లా రుద్దేటప్పుడు కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఎంత వీలైతే అంత అంత పలుచగా వస్తుంది మనకు పొడిపిండి వేయడం వల్ల. అందుకని మీరు పొడిపిండి వేసుకొని రుద్దుతూ ఉండండి. చూడండి, ఇంత పలచగా రుద్దుకున్న తర్వాత దీనిపైన నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే మనం కట్ చేసుకుంటాం కదా పీసెస్గా, మనం కట్ చేసినప్పుడు మనకి లేయర్ వైజ్ రావడానికి ఇట్లా కొంచెం ఆయిల్ అప్లై చేసి పొడిపిండిని అప్లై చేసాము అంటే మనకి అంటుకోకుండా లేయర్స్ వస్తుంది. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ ఏదైతే ఉందో అది మొత్తం ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మరీ మందంగా ఏం అవసరం లేదు, ఈవెన్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఫైనల్గా ఇట్లా అద్దండి నేను చూపించిన విధంగా. నెక్స్ట్ ఇలా చిన్నగా రోల్ చేయండి. ఒకేసారి ఫాస్ట్గా రోల్ చేయకుండా చిన్నగా ఈవెన్గా రోల్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ ఎడ్జెస్ ఏమీ లేదని ఎడ్జెస్ కొంచెం కట్ చేసేసాను. నెక్స్ట్ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఇలా కట్ చేసుకోవడమే. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈలోపు మనం ప్యాన్లో ఆయిల్ పెట్టి హీట్ చేసామంటే ఆయిల్ హీట్ అవుతుంది, డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. ఒక్కొక్కటి తీసుకొని దాన్ని వర్టికల్ షేప్లో పెట్టి ఇట్లా ప్రెస్ చేయడమే. ఇట్లా ప్రెస్ చేసాము అంటే మనకి స్టఫ్ అనేది బయటికి రాకుండా లోపల ఉండి ప్రెస్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఉన్న మొత్తం ఇట్లా యాడ్ చేసుకుందాం. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి, మీడియం టు హై ఫ్లేమ్లో. మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన రెడ్డిష్గా వస్తుంది, లోపల కుక్ అవ్వదు. ఇక్కడ లోపల అంటే అంతేం ఉండదు, అంటే మనం అన్నీ పలచగానే ఉంచుకున్నాం కాబట్టి కుక్ అయితే ఈజీగానే. అందుకని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇక్కడ లోపల స్టఫ్ ఇదంతా మనం ప్రెస్ చేస్తాం కానీ కాబట్టి అంతేం ఎక్కువ బయటకు కూడా రాదు. ఇంక ఇట్లా బాగా రెడ్గా బాగా కుక్ అయిన తర్వాత తీసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి, ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవడమే. ఇంతే అండి, చాలా అంటే చాలా ఈజీ కదా మనకి ఆలూ పఫ్ అనేది ప్రిపేర్ చేయడం. ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.
వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది. ఇలా ఇంకా ఏమైనా కొత్తగా డిఫరెంట్గా మీకు ఏమైనా రెసిపీస్ ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ అవి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను వీలైనంత తొందరగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.